ఈరోజు తెలంగాణ జాగృతి మరియు యునైటెడ్ బీసీ ఫ్రంట్ ఆధ్వర్యంలో ఈ యొక్క రౌండ్ టేబుల్ సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి కవిత మేడం గారికి, అలాగే వేదికపై ఉన్నటువంటి పెద్దలకు, వివిధ సంఘాల నుంచి వచ్చినటువంటి నాయకులందరికీ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ, ఇప్పుడు ఒక దశాబ్ద కాలంగా మనము తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత చూసాం. అంతకుముందు దశాబ్ద కాలం తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం చూసాం. ఇప్పుడు వచ్చింది సబ్బండ జాతులకు న్యాయం జరగాలని, సబ్బండ జాతులు రాజ్యం వెళ్ళాలని ఏదైతే ఈ యొక్క తరుణం ఏర్పడిందో దానికి పూర్తిగా సహకరిస్తున్నటువంటి కవిత మేడం గారికి, అలాగే తెలంగాణ జాగృతి మరియు బీసీ యునైటెడ్ ఫ్రంట్ వారందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ యొక్క బీసీ వాదాన్ని ముందుకు తీసుకెళ్ళగలుగుతారని, వారి యొక్క నాయకత్వంలో మనం బీసీల రాజ్యాధికారాన్ని చేజిక్కించుకోగలుగుతామని ఈ సభ ద్వారా మీ అందరికీ తెలియజేస్తూ, పార్టీలకు అతీతంగా కులాలన్నీ కూడా బీసీ సబ్బండ వర్గాలు మరియు ఎంపీసీలు మిగతా అన్ని కులాలు అట్టడుగున ఉన్నటువంటి సబ్బండ జాతులన్నీ కూడా ఏకమై ఇలాంటి సమావేశాలకు, ఇలాంటి కార్యక్రమాలకు పూర్తి మద్దతు ఇచ్చి మన యొక్క హక్కులు, మన యొక్క రాజ్యాధికారం మనకు రావాలని అంటే ఇలాంటి సమావేశాలు జరగాలి, ప్రతి ఒక్కరిలో చైతన్యం జరగాలి. ఆ చైతన్యం ద్వారా ప్రతి గ్రామంలో చర్చ జరగాలి. ఎందుకంటే ఇప్పుడు ఇంతవరకు చూసినటువంటి సమస్యలన్నీ కూడా మనం చూసాం. గత ప్రభుత్వంలో కుల వృత్తులకు ఇచ్చినటువంటి ప్రాధాన్యత ఇప్పుడు ఎక్కడ ఉందనేది, కుల వృత్తులని ఎప్పుడైతే మనము విస్మరిస్తామో మేక్ ఇన్ ఇండియా అనే కాన్సెప్ట్ ఓన్లీ పేపర్ మీద ఉంటుంది కానీ ప్రజల్లో ఉండదు. ఇవన్నిటికీ ఒకే ఒకటి, బీసీలకు రాజ్యాధికారం రావాలి, బీసీలకు సరైన న్యాయం జరిగినప్పుడే మనం సాధించుకున్నటువంటి తెలంగాణను మనం సంపూర్ణమైనటువంటి బంగారు తెలంగాణ చేసుకోగలుగుతామని మీ అందరికీ తెలియజేస్తూ, ఈ యొక్క సమావేశాలు ఎక్కడ నిర్వహించినా, ఏ ఉద్యమం రూపం దాచినా కూడా మీ అందరూ కూడా పేరు పెట్టిన ప్రతి ఒక్కరు, ప్రతి ఇంటి నుంచి ఒక్కొక్కరుగా పాల్గొని ఈ యొక్క సభలను విజయవంతం చేసి ఈ యొక్క బీసీ వాదానికి మనం అందరము ఏకతాటిపైకి వచ్చి మనం ఈ యొక్క బీసీల యొక్క న్యాయమైన కోరికలన్నీ నెరవేర్చుకోవాలని కోరుతూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన పెద్దలకు పేరు పేరున మరియు మరి ముఖ్యంగా కవిత గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై బీసీ.